యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళొచ్చు. అక్కడ చాలా చీకటి పడినందున ఆ ప్రాంతంలో ఒక రాయిని తలగడగా చేసుకొని నిద్రిస్తాడు. అయితే రాత్రివేళ దేవుడు కల్లో ప్రత్యక్షం అవుతాడు. అక్కడ ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన వేయబడుతుంది. దానికి పైగా దేవుని యొక్క దూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. అప్పుడు దేవుడు మరి యాకోబుతో, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని చెప్పేసి మాట్లాడతాడు. అదేవిధంగా నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను కాపాడుతానని చెప్పేసి దేవుడు చెప్తాడు. యాకోబు వెంటనే మేలుకొని ఈ స్థలము ఎంతో పవిత్రమైనది, భయంకరమని చెప్పేసి నిశ్చయంగా దేవుడు ఈ స్థలమందు ఉన్నాడని చెప్పేసి యాకోబు ఒక రాయిని, అదే రాయిని అక్కడ నిలిపి దానికి బేతేలు అని చెప్పేసి పేరు పెడతాడు. కాబట్టి యాకోబుకు తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు. ఆమెన్.